ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. అది నేను సాయి పల్లవిది నేను చేసిన అది. ఓకే, ఈ వీడియో చాలామంది పంపించారు. ఓకే, ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కదా, కొంచెం కాపీరైట్ ఇష్యూలో సాంగ్ మ్యూట్లో పెట్టా. ఓకే, మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు ప్రియాంకది చాలామంది పంపించారు వీడియో, ఆ వీడియో చేయమని. నైట్ కూడా చాలామంది పంపించారు, దాన్ని చూసి నైట్ చేసిన ఆ వీడియో. నైటే అప్లోడ్ చేద్దామని అనుకున్నా, కొంచెం అవుట్ఫిట్ సరిగా రాలేదు కాబట్టి మళ్ళీ చేసిన. చాలా బాగుంటుంది. మీరు ఫుల్ స్క్రీన్లో అయినా లేకపోతే ల్యాండ్స్కేప్లో అయినా చేసుకోవచ్చు. ఇది ఇన్స్టాగ్రామ్లో ఫుల్ స్క్రీన్లోనే ఉంది ట్రెండింగ్లో. చూసి చేసుకోండి, చూడండి వీడియో. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే మనకు ఈ వీడియో చేయడానికి నేను క్యాప్కట్లో చేసినా వచ్చేస్తుంది. కానీ ఆ నేమ్స్ ఉన్నాయి కదా, దానికోసం నేనైతే అలర్ట్ మోషన్లో చేసిన. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, అది ఎందులో చేశారో నాకు తెలియదు. ఓకే, మనమైతే టోటల్ అలర్ట్ మోషన్లో అయితే చేసినాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే, మీకు అలర్ట్ మోషన్ యాప్ అయితే ఇచ్చాను. దాంట్లో ఏవైతే నేమ్స్లో ఫాంట్స్ ఉన్నాయో ఆ ఫాంట్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఫాంట్ అయితే మీరైతే యాడ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఆ ఫాంట్ యాడ్ చేసుకుంటేనే మీకు లుక్ అయితే బాగుంటుంది. మీరు వేరే ఫాంట్ పెట్టినా నో ప్రాబ్లం, కానీ బాగుంది ఆ ఫాంట్స్ అనేది, బాగా సింక్ అయితే అవుతుంది. కాబట్టి అవే ఫాంట్ అయితే యూజ్ చేయండి. ఓకేనా. ఇప్పుడు నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఆ ప్రాజెక్ట్ ఇవ్వడానికి కూడా ఒక కారణం అయితే ఉంది. ఎందుకంటే ఈ ప్రాసెస్ మొత్తం చెప్పాలంటే వీడియో కొంచెం లెంత్ అయిపోతుంది. కాబట్టి మీకు స్వీట్ అండ్ షార్ట్గా చెప్తాను. ఇంకోటి ఇంకా లెంతే అవుతుంది వీడియో, కాబట్టి వీడియో చూడండి. ఓకేనా. ఇప్పుడైతే మనకైతే ఒక గ్రూప్స్ అయితే కనిపిస్తుంది. గ్రూప్ ఉండకుంటే ముందు ఓకే, ఇంకోటి ఏంటంటే ఆ నేమ్స్ ఉన్నాయి కదా, ఆ నేమ్స్లో వీడియో అయినా పెట్టుకోవచ్చు, ఫోటో అయినా పెట్టుకోవచ్చు. కానీ వీడియో పెట్టాలని అనుకుంటే మనకు వీడియో క్లిప్స్ అయితే కావాలి. నేను మొత్తం వీడియో క్లిప్స్ ఇన్స్టాగ్రామ్ నుంచి, యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. మీ దగ్గర ఒకవేళ మీ వీడియో క్లిప్ ఉంటే అవి పెట్టండి, లేకపోతే ఎవరైనా వీడియో క్లిప్ ఉంటే అవి అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఇక్కడ నేనైతే గ్రూప్ ఉంది, దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత గ్రూప్ అండ్ మార్క్స్ 1 అని ఉంది కదా స్టార్టింగ్లో, దాన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మళ్ళీ ఇక్కడైతే ఒక గ్రూప్ అయితే కనిపిస్తుంది. ఓకే, మీకు ఇంకా బాగా క్లియర్గా కనిపించాలంటే కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి నేను కొన్ని వీడియోస్ అయితే నేను పెడతాను, అవి చూడండి. నాకైతే చాలా టైం అయింది, మీకు స్వీట్ అండ్ షార్ట్గా చెప్పాను కదా. ఓకే, నేను నైట్ చాలా టైం అయింది వీడియో యాడ్ చేయడానికే. నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి కాబట్టి అవి యాడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ వీడియో ఉంది, దాని అయితే సెలెక్ట్ చేసి సౌండ్ అయితే మ్యూట్లో పెట్టి కిందికి తీసుకొస్తే ఆ నేమ్ దగ్గర అయితే వస్తుంది. లెటర్లో మీరు ఒక్కొక్క వీడియో అయినా పెట్టుకోవచ్చు. నేనైతే 3 వీడియోస్ పెట్టాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నా కాబట్టి ఒకటి వీడియో పెడుతున్నాను. మీరు 3 వీడియో అయినా ఎక్కువ వీడియో అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా. పెట్టిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఉంచకుండా ఆ టెక్స్ట్ ఎంత అయితే ఉందో అంతనే ఉంచి కట్ చేసి బ్యాక్ వద్దాం. బ్యాక్ వస్తే క్లియర్గా కనిపిస్తుంది అది. ఓకే, ఇంకోటి చెప్పడమే మర్చిపోయాను, సారీ. ఇందులో మీరు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా సాయి పల్లవి అనేది 2 వర్డ్స్లో అయితే వస్తుంది. కాబట్టి మీరు ఒకవేళ మీ లెటర్ అనేది కొంచెం పెద్దగా ఉంటే కూడా పెట్టుకోవచ్చు, పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ. కానీ ఇక్కడ మీరు ఇక్కడ పెట్టేటప్పుడు మళ్ళీ అక్కడ కూడా చేంజ్ చేయాలి కొన్నివి, అవి చెప్తున్నాను. ఎగ్జాంపుల్గా ఇక్కడ సాయి నేమ్లో వేరే నేమ్ పెడతాం. ఏం నేమ్ పెడతామంటే రాజు పెడతాను, ఎందుకంటే 4 లెటర్ అయినా వస్తుంది. ఓకే, రాజు పెట్టాను. పెట్టిన తర్వాత ఓకే మీద సెలెక్ట్ చేసిన. ఓకే, ఇక్కడ మనకు నేమ్ అయితే వచ్చింది. కానీ ఇక్కడ చూసుకుంటే ఏవైతే నేమ్ ఉందో దానికి ఇంకో నేమ్కి అటాచ్మెంట్ అవుతుంది. కాబట్టి ఆ గ్రూప్ని కొంచెం ఈ సైడ్ అయితే జరుపుకుందాం. ఇలా ఈ సైడ్ జరిపి ఇంకో షేప్ ఉంటుంది కింద, ఆ షేప్ని కొంచెం పెద్దగా చేసుకోండి. ఓకే, పెద్దగా చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇంకో లెటర్ అయితే వస్తుంది. ఈ నేమ్ కనిపిస్తుందా మీకు ఇక్కడ. ఓకే, సాయి అని ఉంటుంది ఇక్కడ. ఓకే, ఈ గ్రూప్ పైన ఒక లెటర్ ఉంటుంది, ఇది కూడా సాయి అని ఉంటుంది. ఇక్కడ నేను రాజు అని పెడతాను. కరెక్ట్గా దానిపైననే పెడుతున్నాను, చూడండి. ఇక్కడ చూసుకుంటే మీకు తెలుస్తుంది. కరెక్ట్గా దానిపైన పెడతాను. ఓకేనా. పెట్టిన తర్వాత ఇది కూడా సెట్ అయిపోయింది ఇలా. ఓకేనా. ఓకే, దాని తర్వాత ఇంకో నేమ్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు సాయి పల్లవి ఉంటుంది. ఆ పల్లవి ప్లేస్లో మీ యొక్క నేమ్ అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత బ్యాక్ వద్దాం, ఎలా వచ్చిందో చూసుకుందాం ఫస్ట్. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇలాగైతే వస్తుంది. కానీ ఇక్కడ గమనిస్తే లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు కీ యానిమేషన్ చేసుకోవచ్చు ఆ గ్రూప్ని. ఓకే, ఈ గ్రూప్ని ఈ సైడ్ అయితే పెట్టుకోండి ఇలా. ఓకే, పెట్టిన తర్వాత ఈ సైడ్ అయితే ఆటోమేటిక్గా వచ్చి అక్కడ నేమ్ అయితే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. చూశారు కదా, చాలా సింపుల్ ఇది. ఓకే, లాస్ట్లో కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇలా సెంటర్లో.
ఓకే. చూడండి ఇలా వచ్చి ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు కింద ఏమైనా నేమ్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ సంతోష్ ఆర్షిప్ అని పెట్టాను. ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం, మనకంత అవసరం లేదు. ఇప్పుడు మనం వీడియో క్లిప్ అయినా, ఆడియో క్లిప్ అయినా ఫోటో క్లిప్ అయినా యూజ్ చేసేటప్పుడు చెప్తాను మీకు. ఎగ్జాంపుల్‌గా ఈ వీడియో క్లిప్ అయితే ఉంది. ఈ వీడియో క్లిప్‌ని కొంచెం జూమ్ చేస్తున్నాను నేను. ఓకే. జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్‌ని కట్ చేసి దీంట్లో ఉన్న సౌండ్ అయితే మ్యూట్‌లో పెడుతున్నాను. ఓకే. ఈ వీడియో క్లిప్ అయితే ఉంది. కరెక్ట్‌గా వాటర్ మార్క్ రాకుండా పెడతాను. అది ఓకే. ఇలాగైతే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి పైన ఇక్కడ మనం షేర్ ఐకాన్ ఉంటది. కరెంట్ ఫ్రేమ్ యాస్ పీఎన్‌జీలోకెళ్ళి ఎక్స్‌పోర్ట్ చేసుకోండి దీన్ని. ఎక్స్‌పోర్ట్ చేసి సేవ్ చేసుకోండి. ఇంకో బీట్ మార్క్ దగ్గర వచ్చి ఇంకో వీడియో క్లిప్ యాడ్ చేద్దాం. రికార్డింగ్ చేసిన వీడియో క్లిప్స్ ఉన్నాయి నా దగ్గర, అవి పెడతా, చూపిస్తాను మీకు. ఓకే. కొంచెం బాగున్నవి మాత్రమే పెడతాను ఇది. ఓకే. బీట్ మార్క్ దగ్గర అయితే తీసుకొస్తున్నా. ఎక్స్ట్రా పార్ట్ ఉన్న దాన్ని కట్ చేసి సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టి ఈ వీడియో క్లిప్‌ని కొంచెం జూమ్ చేస్తాను. ఓకే. ఈ స్టార్టింగ్‌లో వస్తున్న బీట్ మార్క్ దగ్గర పైన షేర్ ఐకాన్ ఉంటది. కరెంట్ ఫ్రేమ్ యాస్ పీఎన్‌జీలోకెళ్ళి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నా. ఓకే. 2 వీడియో క్లిప్స్ అయితే అయిపోయింది. మూడో యాడ్ చేసి చూపిస్తాను. ఒక్క నిమిషం. ఇది పెడతా. ఓకే. ఓకే. ఇది కూడా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి ఎంతలో కావాలో అంత పెట్టి కొంచెం జూమ్ చేస్తాను. జూమ్ చేసి స్టార్టింగ్‌లో వచ్చి పైన షేర్ ఐకాన్ ఉంటది. కరెంట్ ఫ్రేమ్ యాస్ పీఎన్‌జీలోకెళ్ళి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నా. ఓకే. ఎగ్జాంపుల్‌గా 3 ఫోటోస్ అయితే ఎక్స్‌పోర్ట్ చేసిన ఫోటోస్, వీడియో క్లిప్స్ అయితే అలాగే ఉంటది. మీరు లాస్ట్ వరకు అయితే చేసుకోండి. చేసిన తర్వాత అవి అలాగే ఉంచి ఒకసారి బ్యాక్ వద్దాం. ఒక్క నిమిషం. బ్యాక్ వచ్చిన తర్వాత నేను ఒక యాప్ అయితే ఇస్తాను మీకు, బజాట్ అనే యాప్ అయితే మీ దగ్గర ఉంటే మంచిది, లేకపోతే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓకే. ఇక్కడ చూడండి కొన్ని క్లిప్స్ అయితే నేను బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ పెట్టుకున్నాను. కాబట్టి మీరైతే డైరెక్ట్‌గా ఆ యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసి దీనైతే ఓపెన్ చేసి ప్లే సెకండ్ ఉంటది, అందులోకెళ్ళి స్టార్ట్ విత్ ఫోటో మీద క్లిక్ చేసి మీ యొక్క వీడియో క్లిప్ స్క్రీన్ షాట్ లాగా తీసుకున్నారు కదా ఫేమ్, ఓకే, పీఎన్‌జీ ఫోటో, దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. దీనిలాగైతే మీరైతే రిమూవ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే. రిమూవ్ చేసి ప్రతి ఒక్క ఫోటో ఇలాగైతే రిమూవ్ చేసుకోండి. ఓకే. నేను ఒకటే చేస్తున్నాను. మీరు అన్ని ఫోటోస్ అయితే రిమూవ్ చేసి బ్యాక్ వద్దాం. అలర్ట్ మోషన్ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి స్టార్టింగ్‌లో ఎక్కడైతే మనం రిమూవ్ చేసినామో దాంట్లో ఒక్క నిమిషం, ఇది ఒక్కొక్కసారి ప్రాబ్లమ్ ఏదో అవుతుంది దీనికి. అంటే 1:1 రేషియోలో వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. మళ్ళీ పోతలేదు ఇది. 1:1 రేషియోలో వచ్చేటప్పుడు చాలా ప్రాబ్లమ్ అయితాయి ఎడిటింగ్ చేయనీకి. ఓకే. ఇప్పుడు రేషియో ఓకే. ఇక్కడైతే ఫస్ట్ క్లిప్ దగ్గర వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఆ క్లిప్‌లు అయితే యాడ్ చేసిన. ఎక్స్ట్రా పార్ట్ అయితే ఇక్కడ మీరు ఎక్కువ పెట్టకూడదు. ఈ బీట్ ఉంది కదా, ఈ బీట్ కంటే కొంచెం ముందలు తీసుకోండి ఇలా. ముందలు తీసుకోండి. బీట్ వరకు మాత్రమే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కొంచెం వెనక్కి జరిపినా నో ప్రాబ్లమ్. ఇప్పుడు చూడండి ఇంత పెట్టాను. పెట్టిన తర్వాత ఈ ఫోటో సెలెక్ట్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేయండి. మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ ఇక్కడైతే యాడ్ చేసుకోండి. 2 కీ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి దీనైతే ఇక్కడైతే పెడుతున్నాను. ఇక్కడైనా పెట్టుకోవచ్చు ఇలా. లెఫ్ట్ సైడ్ టాప్‌లో పెట్టాను. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి మోషన్ బ్లర్ అయితే యాడ్ చేస్తాను. ఓకే. ఇక్కడ మనకు తక్కువ చేసుకోండి దీన్ని. ఒక 20 చేసుకోండి. ఇప్పుడు చూద్దాం. ఓకే. చూసారు కదా, ఇలా అయితే వస్తుంది. ఓకే. కొంచెం కర్వ్ యాడ్ చేస్తే ఇంకా బాగా వస్తుంది ఇలా. ఇప్పుడు చూడండి, చూపిస్తాను. చూసారు కదా, ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు కింద వీడియో క్లిప్‌ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ డైరెక్షన్ బ్లర్ ఉంటది, దాన్ని యాడ్ చేసుకోండి. ఓకే. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ ఎక్స్ట్రా పార్ట్, ఒక్క నిమిషం. స్టార్టింగ్‌లో ఒక చిన్న కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ దీనైతే 0 చేసుకోండి. ఇప్పుడు చూద్దాం. ఇలా చూసారు కదా. సెకండ్ దాన్ని కూడా సెలెక్ట్ చేస్తా. ఒక ఫోటో ఉంది, అది కూడా యాడ్ చేసి చూపిస్తా. ఇది ఓకే. ఎగ్జాంపుల్‌గా పెడుతున్నాను. ఓకే. దీన్ని కూడా నేను కొంచెం పెడతాను, ఇది ఇంత. ఓకే. దీన్ని కూడా కీ యానిమేషన్ పెడుతున్నాను. 2 కీ ఫ్రేమ్, స్టార్టింగ్‌లో ఒకటి, ఎండింగ్‌లో ఒకటి. స్టార్టింగ్‌లో వచ్చి దీనైతే ఈ సైడ్ అయితే పెడుతున్నాను. ఓకే. మళ్ళీ మధ్యలో వచ్చి దీనికి మోషన్ బ్లర్ అయితే యాడ్ చేస్తా. దీన్ని తక్కువ చేసుకుంటున్నా 20%. ఇది కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి ఇలా. ఓకే. చూసారు కదా. కొంచెం ఇంకా కావాలంటే దీన్ని మీరు కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇంకోటి డైరెక్షన్ బ్లర్ ఉంది కదా, దాని నుంచి కాపీ చేసి ఈ వీడియోకి పేస్ట్ చేయండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. కొంచెం ఫాస్ట్‌గా వస్తుందని అనిపిస్తే మీరు ఈ వీడియో లెంత్, ఫోటో లెంత్ అయితే ఎక్కువ చేసుకోవచ్చు ఇలా.
ఇలా అయితే ప్రతి ఒక్కటి చేసుకోండి. చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోతది. మీరు పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. నేను చేసిన ప్రాజెక్ట్ ఉంది కదా! చూపిస్తాను. ఓకే. ఇక్కడ చూడండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఓకే. ఇక్కడ చూడండి. అన్నీ యాడ్ చేసిన. చాలా ఈజీ ఉంటది. మీరు ఫోటో గాని ఇలాంటివి చేసుకుంటే ఈజీగా ఉంటది. మళ్ళీ ఈ ఫుల్ ప్రాజెక్ట్ ఇవ్వమంటారు. ఈ ఫుల్ ప్రాజెక్ట్ మీకు అంత వర్కౌట్ కూడా కాదు కాబట్టి ఆ వీడియో చూసి చేసుకోండి అంతే. ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.